బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో టీడీపీ వైసీపీ పరస్పరంగా సవాలు విసురుకున్నారు. పోటాపోటీగా ర్యాలీలకు పిలుపునిచ్చారు టీడీపీ వైసీపీ నేతలు. శాంతి ర్యాలీ పేరుతో ఇరు వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ శాంతి ర్యాలీలతో తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. తిరుమల గోశాలలో వందల ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ ఆరోపణ చేశారు. వైసీపీది అసత్య ప్రచారమని ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ సవాల్ చేసింది. తిరుమల గోశాల శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. ర్యాలీకి భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని ప్రకటించింది టీటీడీ పోలీసులు. భూమన శాంతి ర్యాలీతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తిరుపతిలో పలువురు వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. భూమన ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. ర్యాలీగా వెళ్లొద్దని గన్మెన్లతో మాత్రమే సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తీరుతో రోడ్డుపై పడుకున్నాడు భూమన కరుణాకర్. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో భారీ ర్యాలీకి కూటమి నేతలు ప్రయత్నాలు చేశారు. గోవుల మృతిపైన, భూమన వ్యాఖ్యలపైన ప్రభుత్వం ఆగ్రహం వెలగక్కింది. ఎస్వీయు గెస్ట్ హౌస్ నుంచి గోశాల వరకు ర్యాలీ తీశారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ శాంతి ర్యాలీ చేస్తామంటున్నారు టీడీపీ సభ్యులు. ఒకసారి దీనికి సంబంధించిన దృశ్యాలను చూడండి. వైసీపీ నేతలు రోడ్డు పైన అలా పడుకొని పోయారు. దాంట్లో భూమన కరుణాకర్ కనబడుతున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ గా పనిచేస్తారు ఆయన. సో ఆయన డైరెక్ట్ గా రోడ్డు పైనే పడుకోవడం కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఆయన శాంతి ర్యాలీ అని చెప్పారు. ఆయన ఒంటరిగా వెళ్ళండి, మీరు మీ యొక్క గన్మెన్లతో వెళ్ళి సందర్శించారని పోలీసులు చెప్పినా కూడా వినకుండా తమ కార్యకర్తలతో కలిసి వెళ్తానని చెప్పి పట్టుబట్టారు. ఆయన మొదటి నుంచి కూడా ర్యాలీకి పిలిపించినప్పటి నుంచి ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసు అంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం ఆయన రోడ్డు పైనే అలా పడుకొని పోవడం కాస్త ఆసక్తి రేపుతుంది. ఒకసారి అక్కడి దృశ్యాలు చూద్దాం. నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. కాపాడని గోమాతలను రెడ్డి గారి నాయకత్వం. ముందుగా గోశాలలోని గోవులన్నీ మరణిస్తున్నాయన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. 100కు పైగా ఇప్పటికే మరణించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే తర్వాత అసలు అటువంటిది ఏదీ లేదు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ దాన్ని కొట్టిపారేసింది. పరస్పరంగా సవాలు చేసుకున్నారు. శాంతి ర్యాలీ పేరిట భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసు దానికి పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. ఆ తర్వాత కావాలంటే మీరు మీ గన్మెన్తో కలిసి వెళ్ళి సందర్శించరండి అని చెప్పిన వినకుండా ఆయన అక్కడే తమ కార్యకర్తలతో వెళ్తానని చెప్పిన నేపథ్యంలో అడ్డుకున్నారు పోలీసులు. ఇంత రోడ్డుపైనే పడుకొని పోయాడు. ఆయనతో పాటుగా ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు. టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరస్పరంగా ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ హైలైట్ జారీ చేశారు. ప్రస్తుతం హైటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో ప్రస్తుతం గోశాలకు వెళ్ళేటువంటి క్రమంలో భూమన కరుణాకర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ హైటెన్షన్ నెలకొని తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మనం ఎదుగుతే నిత్యం కూడా ఈ యొక్క గోశాలలో భక్తులతో సందర్శించడం ఇప్పుడు కలకలాడేటువంటి గోశాల వద్ద ఈ రోజు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదో ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన గోవుల మరణాలపై చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో దుమారం రేగాయి. అయితే సవాళ్ళు ప్రతి సవాలుగా మారినటువంటి తరుణంలో ఇవాళ ఈ యొక్క ఏదైతే టీడీపీ నేతల యొక్క సవాలు స్వీకరిస్తూ గోశాలకు ఉదయం 10 గంటలకు వస్తానని తెలియజేసినట్టు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే తరుణంలో టీడీపీ నేతలు, ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా మేము వస్తాం రండి, మీరు చూపిస్తే మేము చూస్తాం రండి, ఏది నిజ నిర్ధారణ తేల్చేద్దాం రండి అంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా గోశాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా గోశాల వద్ద ఎన్డీఏ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు అంతా చేరుకోవడం జరిగింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అతని అనుచరుల బలగంతో ఈ యొక్క గోశాలకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఏదైతే పోలీసులు మీరు మీ కన్మెన్ మాత్రం గోశాలకు వెళ్ళేటువంటి పర్మిషన్ ఉంది, లేదంటే బలగాలతో వెళ్తే పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఆయన నిరసనగా రోడ్డు మీద పనుకొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అది నారాయణ స్వామి, అదే రకంగా ఇతర ఎంపీ గురుమూర్తి అనేక వాళ్ళ పార్టీ నేతలంతా కూడా నిరసన దిగినటువంటి పరిస్థితి. ఏదైతే టీడీపీ నేతలు, కూటమి నేతలు మాత్రం వందలాది మందిని అక్కడ గోశాలకు వద్దకు చేశారు, మమ్మల్ని మాత్రం ఆక్షన్లు విధిస్తున్నారంటూ కూడా నిరసన చేపట్టారు. అయితే ఎన్డీఏ కూటమి నేతలు మాత్రం మేము మా గన్మెన్ మాత్రం ఇక్కడికి వచ్చాము,
బలగాలతో మేము రాలేదు, మీరు కూడా అదే రీతిలో వస్తే మేము స్వాగతిస్తాం, నిజ నిర్ధారణ అనేది తేల్చేస్తాం అనేసి ఎన్డీఏ కూటమి నేతలు మాత్రం సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోశాల వద్ద ఎన్డీఏ కూటమి నేతలు ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే, పోతూరు ఎమ్మెల్యే, చంద్రగిరి, అదే రకంగా తిరుపతి ఎమ్మెల్యేలంతా కూడా గోశాల వద్ద మేము నిరీక్షిస్తున్నాం, రా భూమన కరుణాకర్ రెడ్డి రా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్తురా అంటూ వాళ్ళైతే లోపల నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది ఇక్కడ మనోజ్. రైట్ సురేష్, ప్రెసిడెంట్ భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా నిరసన కొనసాగిస్తున్నారా? ఆయన పోలీసులు లోపలికి గోశాలకి అనుమతించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే ఆయన ఒక్కరే మీతో పాటు ఒక గన్మ్యాన్ తో వెళ్తే మేము అలో చేస్తాం, మీరు సవాల్ ఇచ్చింది మీరు, సవాల్ స్వీకరించాల్సింది మీరు, కాబట్టి మీరు మాత్రం వెళ్తేనే అలో చేస్తాం అనేసి పోలీసులు తెలియజేసినట్టుగా వాళ్ళ పార్టీ అధికారులు మనకు ప్రాథమిక సమాచారం ఇస్తున్నటువంటి తరుణం. అయితే ఎన్డీఏ కూటమి నేతలు కూడా అదే తరహా మాట చెప్తున్నారు. ఏదైతే మేము బలగాన్ని వేసుకొని వస్తామంటే కుదరదు, సవాలు చేసింది నువ్వు, ఆరోపణ చేసింది నువ్వు నీ గన్మెన్, మీరు ఇద్దరు కావాలంటే రండి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వచ్చి, అంతేగాని నీ బలగాన్ని వేసుకొని వస్తానంటే కుదరదు. ఇది ఒక ధార్మిక క్షేత్రం, ఏది కూడా ప్రశాంతత వాతావరణంలో ఏది కూడా సవాల్ కానీ ప్రతిసవాలు కానీ ఉండాలి, ఈ రకంగా రెచ్చగొట్టే ధోరణితో వస్తే ఉపేక్షించి లేదన్నది కూటమి నేతల యొక్క వాదన. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తం మీద గోశాల దగ్గర ఒకసారి హైటెన్షన్ నెలకొని అక్కడికి వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాన్ని పోలీసులు వద్దని చెప్తున్నారంటే ముఖ్యంగా కేవలం ఆయన్ని ఒక గన్మెన్ తో పాటు వెళ్ళండి, అందరూ అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు అయితే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటన పైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. ఆయన ఏం చెప్పారు చూద్దాం. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు, ఎప్పుడు వచ్చిన పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్, ఎందుకంటే ఏమీ దొరకట్లేదు. ఏదో లాగుతాడు, లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తామంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టకట్లా. కాకపోతే టైం, ఈరోజు రేపా ఎల్లుండని తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నిజాలను చూపిస్తాం, గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి, కాపాడని గోమాతలను కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం. గోవింద గోవింద.